TV9 USA బిజినెస్ టాక్ బిట్ కాయిన్ ఎక్స్పర్ట్ సాయిరామ్ జలకం దేవరాజులు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి, బిట్ కాయిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇది ఇంపార్టెంట్, సాయిరామ్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భద్రత ఇంకా స్కేలబిలిటీ వంటి విషయాల గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో గుడ్ టు హ్యావ్ యూ ఆన్ TV9 సార్. ముందుగా అసలు బిట్ కాయిన్ అంటే ఏంటో చెప్పండి. బిట్ కాయిన్ అనేది పూర్తిగా ఒక డిజిటల్ రూపంలో ఉన్న ఒక కరెన్సీ అండి. ఇప్పుడు రెగ్యులర్ గా మనం వాడే కరెన్సీని ఫియట్ కరెన్సీ అంటారు. దానికి మన రెగ్యులేషన్ ఏజెన్సీస్ ఒక హెడ్జ్ ఫండ్ లాంటిది పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, గవర్నమెంట్ పాలసీస్ పెట్టుకుని దే డిస్ట్రిబ్యూట్ దట్ మనీ. బిట్ కాయిన్ ఏంటంటే ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అండి. ఇది ఏ దేశం కానీ ఏ ప్రభుత్వం కానీ దీన్ని, లేదా ఏ సెంట్రల్ బ్యాంక్ కానీ దీన్ని కంట్రోల్ చేయదు. ఇది వాళ్ళ నియంత్రణలో ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఎవరికైనా పంపించుకోగలరు. ఇది పనిచేయడానికి ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుందండి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఒక పబ్లిక్ రికార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి. సో నేను ఇఫ్ ఐఎమ్ సెండింగ్ మనీ టు సమ్వన్, బోత్ ఆఫ్ us will have the record of that transaction. అండ్ బిట్ కాయిన్ అనేది ఒక పరిమితి ఉన్న, అంటే ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయండి. 21 మిలియన్ కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అన్ని కాయిన్స్ ఇంకా మైన్ అవ్వలేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ వుడ్ బి డన్ బై 2030. దట్స్ వాట్ పీపుల్ ఆర్ ఎస్టిమేటింగ్ అండి. క్రిప్టో కరెన్సీ అలానే బిట్ కాయిన్, దీనికి సంబంధం ఏంటి, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏంటి? లేదండి, బిట్ కాయిన్ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ క్రిప్టో కరెన్సీ దట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అండి. కొన్ని కాయిన్స్ అంటారు, అంటే ఇప్పుడు బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇవన్నీ ఒక పబ్లిక్ నెట్వర్క్స్, పబ్లిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ అంటారు. వీటిలో ట్రాన్సాక్షన్స్ కి బిట్ కాయిన్స్, ఇథీరియం కాయిన్స్ ఉంటాయి, బిట్ కాయిన్ లో బిట్ కాయిన్స్ ఉంటాయి, బిట్ కాయిన్ నెట్వర్క్ లో బిట్ కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో మీరు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు బిట్ కాయిన్ కూడా ఉంది అందులోనే. వీటిల్లో ఏది, ఏ కాయిన్స్ లేకపోతే గవర్నమెంట్స్ రికగ్నైజ్ చేశాయి అంటే ఏం చెప్తారు? చాలా వరకు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ డెఫినెట్ గా బిట్ కాయిన్ ని ఒక హెడ్జ్ ఫండ్ గా కన్సిడర్ చేస్తుందండి. దే హావ్ ఈవెన్ ఫైల్డ్ సంథింగ్ కాల్డ్ స్టేబుల్ యాక్ట్, wherein and also Ethereum for example is considered by many governments. And for example, most of the European countries have set in regulations around performing transactions on Bitcoin and Ethereum and many more. Even for example, even మన ఇండియాలో కూడా బిట్కాయిన్ అనేది మీరు కొనొచ్చు, అమ్మచ్చు. కాకపోతే we have to establish these transactions to the government. We have to show what we have done with Bitcoin. And it is taxable. If you sell Bitcoin, it is taxable. So ప్రతి country identifies Bitcoin as a valid form of currency అండి. It is just that ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు రూపీ అనుకోండి, సెంట్రలైజ్డ్ యూనిట్ మన ఆర్బీఐ ఉంది కాబట్టి ఎక్కువ ఏదైనా లావాదేవీల్లో ఏదైనా స్కామ్ లాంటిది జరిగినా ఆర్బీఐ కెన్ స్టెప్ ఇన్ అండ్ సే దిస్ ఇస్ లైక్ సో దెర్ ఇస్ ఫేక్ కరెన్సీ. బట్ బిట్ కాయిన్ లో అలాంటిది ఏమి ఉండదండి. అండ్ బిట్ కాయిన్ అనేది ఏ సెంట్రలైజ్డ్ ఇది లేదు కాబట్టి కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ కూడా కొన్ని ఉండవు. అంటే ఎలా అంటే ఇప్పుడు సమ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కెన్ యూజ్ బిట్ కాయిన్ ఫర్ పేమెంట్స్, ఫండింగ్. ఎస్, ఇప్పుడు రీసెంట్ గా ఇజ్రాయెల్ హమాస్ దాంట్లో కూడా హమాస్ పబ్లిక్ ఫండింగ్ కావాలి అని దే డిడ్ ఇట్ ఆల్ ఆఫ్ ఇట్ త్రూ బిట్ కాయిన్. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ బిట్ కాయిన్ అనేది కంట్రీస్ ఎందుకు ఓన్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు చూస్తే అమెరికా లాంటి అగ్రరాజ్యాలు దే ఆర్ గోయింగ్ ఫర్ బిట్ కాయిన్ యాజ్ ఎ హెడ్జ్ ఫండ్ అండి. అంటే దే ఆర్ టెలింగ్ దట్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ బిట్ కాయిన్ యాజ్ కరెన్సీ అండ్ మేము డాలర్, ఇప్పుడు లెట్స్ సే మా దగ్గర $100 బిలియన్ ఉన్నాయంటే $100 బిలియన్ కి వీఆర్ హ్యావింగ్ బిట్ కాయిన్ యాజ్ హెడ్జ్. ముందు గోల్డ్ ఉండేదండి, మా దగ్గర ఇంత గోల్డ్ కి ఇంత డబ్బులు ప్రింట్ చేసేవాళ్ళం అనేవాళ్ళు. ఇప్పుడు దే ఆర్ కన్సిడరింగ్ బిట్ కాయిన్ ఆల్సో. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మన దేశంలో ఏంటంటే మన దగ్గర బిట్ కాయిన్ రిజర్వ్ ఉందో లేదో నాకు తెలియదండి ఇండియాకి ప్రస్తుతం. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ ఆల్ కంట్రీస్ షుడ్ హ్యావ్ అ స్టాండ్స్ ఆన్ having a Bitcoin reserve. మరి అయితే ఈ బిట్ కాయిన్
అకౌంట్ మెయింటైన్ చేయాలా, ఎలా తీసుకోవాలి, అది సింపుల్ గా చెప్పండి సార్. బిట్ కాయిన్ బేసిక్ గా ఇప్పుడు చాలా వాలెట్స్ ఉన్నాయండి. మీరు బిట్ కాయిన్ డైరెక్ట్ గా మీరు కొనాలి అంటే యూ కెన్ బై త్రూ అ వాలెట్. ఇట్ ఈస్ మీరు డైరెక్ట్ గా దట్స్ ద ఈజియెస్ట్ వే ఫర్ పీపుల్ టు బై అండ్ సెల్ బిట్ కాయిన్ ఆర్ షేర్ బిట్ కాయిన్ విత్ అదర్ పీపుల్. ఎస్. బిట్ కాయిన్ మైనింగ్ అంటే అసలు ఏంటండి, క్లియర్ గా షార్ట్ గా చెప్పండి సార్. షూర్ అండి. సో బిట్ కాయిన్ మైనింగ్ అంటే బేసిక్ గా ఇప్పుడు మన ఇద్దరం బిట్ కాయిన్ మీరు నాకు బిట్ కాయిన్ పంపించారండి. యాజ్ యూజర్స్ మన ఇద్దరం బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్ అని జరిగింది. కానీ బ్యాక్గ్రౌండ్ లో దెర్ ఈస్ ఇన్సైడ్ ద నెట్వర్క్ ఎవ్రీ కంప్యూటర్ విల్ హ్యావ్ అ లెడ్జర్ అండి. అంటే ఏ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరిగాయి, ప్రపంచంలో ఎవరెవరు మనీ పంపించారో అన్ని ఒక ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో స్టోర్ అయి ఉంటుందండి. ఇప్పుడు మన ట్రాన్సాక్షన్ ని చాలా ట్రాన్సాక్షన్స్ ని పూల్ చేసి ఈ ట్రాన్సాక్షన్ ని బిట్ కాయిన్ లెడ్జర్ కి యాడ్ చేయాలండి. ఈ లెడ్జర్ కి యాడ్ చేయడానికి దేర్ ఇస్ అ హ్యూజ్ కంప్యూటేషన్. ఒక పజిల్ ఇస్తారు, ఆ పజిల్ సాల్వ్ చేయాలండి. ఆ సాల్వ్ చేసిన తర్వాత మీ పజిల్ ని కనుక వెరిఫైయర్స్ కనుక యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు బ్లాక్ చైన్ కి ఈ వెరిఫైడ్ రికార్డ్ ని యాడ్ చేయొచ్చండి. సో ఈ యాడ్ చేసినందుకు గాను మీకు బిట్ కాయిన్ అనేది ట్రాన్సాక్షన్ ఫీగా మీకు ఇస్తారండి. కాకపోతే ఈ హోల్ ప్రాసెస్ అనేది చాలా ఎనర్జీ కన్జ్యూమింగ్ అండి. అంటే దీనికి చాలా ఎనర్జీ అవసరం. ఎనర్జీ ఎందుకంటే ఒక బిట్ కాయిన్ మైనర్ మీరు ఇప్పుడు మార్కెట్ లో ఉన్న ఒక బిట్ కాయిన్ మైనర్ మీరు కొంటే ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ సమ్వేర్ అరౌండ్ 6,000 watts of energy. So when it is of that and each miner can ఒక సెకండ్ కి 600 trillion గెసెస్ చేస్తుందండి. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం 600 trillion కౌంట్ చేయాలంటే మనకి 19 million years అవుతుంది. అలాంటిది ఒక మినిట్ కి 600 trillion గెసెస్ అనేవి చేస్తాయండి ఈ బిట్ కాయిన్ మైనింగ్ మిషన్స్. చేసి ఆ పజిల్ ని క్రాక్ చేస్తాయండి. పజిల్ ని క్రాక్ చేసిన తర్వాత వన్స్ పజిల్ క్రాక్ అయిన తర్వాత మనకి దే విల్ గివ్ us the opportunity to add this transaction to the Bitcoin ledger and then we get the payment అండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన గవర్నమెంట్ దగ్గర ఎనీ ఎక్సెస్ ఎనర్జీ దట్ హస్ బీన్ ప్రొడ్యూస్ విల్ నాట్ గో టు వేస్ట్ అండి. ద ఎనర్జీ విల్ గెట్ converted into either Bitcoin or Ethereum or any stable coin that is there in the market at this point. ఇండియాలో క్రిప్టో సంబంధించి ఎలాంటి పిక్చర్ ఉంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ జనాల్లో ఒక భయం అయితే ఉందండి. అంటే ఇది మనకు తెలియదు, ఇది ఎందుకు స్టాక్ మార్కెట్ లో ఇది ఒక స్టాక్ కాదు, ఒక కంపెనీ లేదు. సో రెగ్యులర్ చేయడానికి స్టిల్ భయపడే వాళ్ళు ఉన్నారండి. కరెక్ట్ 100%. బట్ ఇప్పుడు చాలా మంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఐ థింక్ ద మోస్ట్ ఆఫ్ ద యూత్ ఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ దేర్ మనీ అండి. లెట్స్ లుక్ అట్ ఇట్ దిస్ వే అండి. సో మీ దగ్గర ఉన్న మనీని మీరు వెనెవర్ యూఆర్ ఇన్వెస్టింగ్ యూఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ద సేమ్ బయింగ్ పవర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years అండి. ఇప్పుడు మీ దగ్గర 10 rupees ఉన్నాయంటే 10 years తర్వాత మీ 10 rupees కి సేమ్ బయింగ్ పవర్ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారండి. అంటే ఇవాళ ఆశా చాక్లెట్ 1 rupee ఉంటే 10 years తర్వాత 10 rupees ఉండొచ్చు. సో అందుకు మనం యాజ్ హ్యూమన్స్ వి ఇన్వెస్ట్ ఫర్ దాట్ పర్పస్. ఓకే, అసలు ఇండియాలో బిట్ కాయిన్ మైనింగ్ కి అనుమతి ఉంది అనుకుంటున్నారా? అసలు దీని గురించి ఏమన్నా ఐడియా ఉందా సార్? బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ మెయింటైనింగ్ ఎ డేటా సెంటర్ అండి. ఇప్పుడు మనకి చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి. అలానే బిట్ కాయిన్ మైనింగ్ మనం సెటప్ చేసినప్పుడు కూడా ఇట్ వుడ్ లుక్ మోర్ లైక్ ఎ డేటా సెంటర్. ఆల్ యూ నీడ్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఇయర్ లాంగ్ వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ సోలార్ పవర్, లైక్ వీ కెన్ జనరేట్ టన్స్ ఆఫ్ సోలార్ పవర్. There are many places in Andhra Pradesh where companies like Suzlon are generating wind power. So if we can utilize this properly, మన దగ్గర ఉన్న ఎనర్జీ వనరులను మనం గనక ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోగలిగితే we can definitely maintain a Bitcoin mining facility, and it's more like maintaining a data center. అయితే బిట్కాయిన్ ట్రేడింగ్ గురించి మాత్రం ఇండియాలో చాలా కండిషన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకని అంటారు? ఇదే అండి బేసిక్ గా ఒకటేంటంటే ఇప్పుడు చాలా వరకు నిఘా వ్యవస్థలు వేరే దేశాల్లో ఉన్న నిఘా వ్యవస్థలు
త్రూ ఎన్జిఓస్, మీరు చూసే ఉంటారు, త్రూ ఎన్జిఓస్ దే వర్ డూయింగ్ సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ అవర్ కంట్రీ అండి. అండ్ ఐ థింక్ గవర్నమెంట్ ఆల్సో కర్బ్డ్ దీస్ యాక్టివిటీస్. దీనికి మెయిన్ గా ఉపయోగపడింది మనీ ట్రైలే అండి. అంటే ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుందన్న క్వశ్చన్ కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోవడం వల్ల చాలా వరకు ఇలాంటి యాక్టివిటీస్ ని కట్టడి చేయగలిగారు. బట్ వెన్ యూ యూజ్ అ క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్ ఫర్ మనీ ట్రాన్సాక్షన్స్, this trail, and we know what transaction happened where, but we will not know who gave the money to who. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ కి ఏదన్నా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కానీ ఒక టెర్రర్ యాక్టివిటీని కానీ ట్రేస్ చేసి టు స్టాప్ ఇట్ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వెరీ హార్డ్ అండి. And obviously there is this, I mean, not now, but couple of years back, Bitcoin అనేది చాలా ఒక volatile product అండి. One day it is at 10,000, one day it will come to 5,000, one day it will go to 3,000. సో చాలా volatile గా ఉంటుందండి. బిట్కాయిన్ మార్కెట్ చాలా volatile గా ఉండేది, బట్ నౌ ఇట్స్ డూయింగ్ ప్రెటీ స్టేబుల్. సో అమెరికాలో బాగానే ఉంది అని చెప్తున్నారు, బట్ ఈ బిట్కాయిన్ మైనింగ్ చేసే మైనర్స్ ని ఎక్కడి నుంచి సేకరించాలంటారు? అలానే భారతదేశం సొంతగా నిర్మించుకోగలుగుతుందంటారా? చాలా కంపెనీస్ ఉన్నాయండి, బిట్ కాయిన్ మైనర్స్ అమ్మే కంపెనీస్ చాలా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో దేర్ ఇస్ వన్ ప్రామినెంట్ కంపెనీ. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ అవుట్ దిస్ నేమ్, బట్ లైక్ పీపుల్ కెన్ రీసెర్చ్ అబౌట్ ఇట్. సో బిట్ కాయిన్ మైనర్స్ మార్కెట్ లో కొనొచ్చండి. ఎనీబడి కెన్ బై దెమ్, ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఇండియాలో చేయొచ్చా అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇట్ అండి. వీ హ్యావ్ టాలెంట్, వీ హ్యావ్ tons of talent, and like every year we have like many lakhs of engineering students coming out. And మనకి ఇంకా మనకేంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి యాజ్ ఎ కంట్రీ. ఇప్పుడు ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ సెటప్ ఇన్ థైవాన్ అండి. సో ఈ చిప్స్ ఇవన్నీ తయారు చేసేది మోస్ట్లీ థైవాన్ లోనే. కానీ తైవాన్ 2027, 2028 ఆ ప్రాంతంలో చైనా లాంటి దేశాలు తైవాన్ ని ఒకవేళ గనక ఇఫ్ దే గో అండ్ ఆక్యుపై, దెన్ there will be an open market for semiconductor industry across the world అండి. But if India can capture this market, if India can set up a good fabrication unit for Bitcoin mining, అసలు జాబ్స్ కి కొరత ఉండదండి. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్ అనేది చాలా వాస్ట్ ఓషన్ అండి. చిప్స్ ఫర్ ఏఐ, చిప్స్ ఫర్ బిట్ కాయిన్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో బిట్ కాయిన్ మైనింగ్ అనేది పర్యావరణానికి చెడ్డదా లేదంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీనే అనుకోవాలంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నేను మీకు ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్న మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు కోల్ ఎనర్జీ మనది మోస్ట్లీ కోల్ బర్న్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే దెన్ ఎస్ దెర్ ఈస్ అ క్వశ్చనబుల్ పాయింట్. బట్ వీ యాజ్ అ కంట్రీ, మీరు ఇఫ్ యూ లుక్ అట్ అవర్ కంట్రీ, we are investing heavily on solar, heavily on wind, heavily on geothermal. So we are becoming, even Nitin Gadkari garu is also giving a call to make our cars more పర్యావరణానికి హెల్ప్ఫుల్ గా ఉండేలాగా కార్స్ తయారు చేయాలని, పెట్రోల్లో ఇథనాల్ ఎక్కువ కలపాలని అతను హీస్ పుషింగ్ ఫర్ ఇట్ అండి. సో వీఆర్ బికమింగ్ వెరీ అవేర్ that we need to be environmentally friendly. సాయిరామ్ గారు, అంటే అదర్ కంట్రీస్ లో ఎలా ఉంది, పాలసీస్ ఎలా ఉన్నాయండి క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్ కాయిన్ కి సంబంధించి? నాకు తెలిసినంత వరకు కంట్రీస్ లైక్ నైజీరియా, అంటే విచ్ ఇస్ అ థర్డ్ వరల్డ్ కంట్రీ, హ్యాస్ మేడ్ అ పాలసీ అరౌండ్ బిట్ కాయిన్ మైనింగ్. వాళ్ళు చాలా ఎనర్జీ, బిట్ కాయిన్ మైనర్స్ కి చాలా ఎనర్జీ ప్రొవైడ్ చేస్తున్నారు అట్ అ వెరీ మినిమల్ కాస్ట్. అండ్ దీనివల్ల ఏంటంటే చాలా మంది యుఎస్ నుంచి బిట్ కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళు దే ఆర్ మూవింగ్ ఆల్ ద వే టు నైజీరియా టు సెటప్ బిట్ కాయిన్ మైనింగ్ ఫార్మ్స్. ద గవర్నమెంట్ ఇస్ ప్రో బిట్ కాయిన్ అండ్ సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కూడా చేస్తున్నారు. మోస్ట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఆల్సో హ్యాస్ అ పాలసీ అరౌండ్ బిట్ కాయిన్ అండి. వాళ్ళ ఓల్డ్ కోల్ ప్లాంట్స్ కి దే ఆర్ కన్వర్టింగ్ దోస్ ఓల్డ్ అన్యూజ్డ్ కోల్ పవర్ ప్లాంట్స్ to become energy sources for this Bitcoin mining. And they promise that we'll provide this much of Bitcoin energy for mining Bitcoin in Pakistan.
So if countries like Pakistan are doing it, for us it is nothing. can't we do Like it? to do something like this, it is nothing. ఒకవేళ దీని ద్వారా మనం జాబ్స్ క్రియేట్ చేయడం అనేది ఎలా జరుగుతుందంటారు, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా? మన దగ్గర చూస్తే చాలా టెక్ టాలెంట్ ఉందండి. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ engineering students who are graduating as computer science engineers. So ఈ computer science engineers, most of them, if they can get a training in blockchain and cryptography, they can definitely find a career in Bitcoin, and not just Bitcoin or Bitcoin mining. They can set up their own mine, and they can set up their own, they can write their own logic around how this deciphering should happen. ఇది కాకుండా ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఐటీఐ ఇలాంటి జాబ్స్ చేస్తుంటారు కదండి, చాలా మంది ఐటీఐ చేసి జాబ్స్కి వెళ్తారు. వీళ్ళకి కూడా మనం గనక ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఈ బిట్ కాయిన్ ఫార్మ్స్ మెయింటెనెన్స్ కి it would create a lot of economy. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన ఇవ్వడమే కాదు, అలానే ఈ క్రిప్టో కరెన్సీ ఈ బిట్ కాయిన్ ద్వారా జాబ్స్ ని కూడా క్రియేట్ చేయడం అనేది పాసిబుల్ అని మాకు వివరించినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఇది వాళ్ళ టీవీ9 USA బిజినెస్ టాక్. చూస్తూనే ఉండండి TV9.